వసంత పంచమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. సరస్వతీదేవి జన్మదినం కావడంతో వేలాది మంది భక్తులు కృష్ణానదిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. సరస్వతీదేవి జన్మదినం కావడంతో వేలాది మంది భక్తులు కృష్ణానదిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇదే అంశం గురించి మా ప్రతినిధి బిందు ఫోన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి బిందు, వసంత పంచమి సందర్భంగా అమ్మవారి గుడి వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో శ్రీ పంచమి సందర్భంగా వేలాది సంఖ్య అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. సరస్వతి దేవి అలంకారం దర్శనమిచ్చే నేపథ్యంలో విద్యార్థులు చిన్నారులు అయితే పెద్ద సంఖ్యలో అమ్మవారి దేవస్థానాన్ని తరలివచ్చు. ముఖ్యంగా పోలీస్ బందోబస్తు చర్యలు ఆలయం మొత్తం పెట్టారు. ముఖ్యంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారని. సామూహిక అక్షరాభ్యాసాలు చేయడం వల్ల వేలాది సంఖ్యలో అయితే చిన్నారులు విద్యార్థులు అయితే వస్తున్నారు. ఈ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా అంటే చదువుల తల్లిగా దర్శనమిచ్చిన అమ్మవారిని చూడడానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలి వచ్చారు. అయితే శ్రీ పంచమి తరలి వస్తారు. ముఖ్యంగా ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. అమ్మవారు చదువుల తల్లి కాబట్టి ఆ తల్లిని దర్శించుకోవడానికి అనిపిస్తుంది. అంటే కింద ఘాట్ రోడ్ నుండి అమ్మవారి దేవాలయం చుట్టూగా పట్టుదిష్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు ఇంద్రజ. ముఖ్యంగా భక్తులు ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు 6వ అంతస్తులో పెట్టిన శ్రీ సరస్వతీదేవి అమ్మవారి ప్రతిమను దర్శించుకోవడానికి కూడా విద్యార్థులకు సంబంధించి ఒక పెన్ను, పుస్తకం మరియు కంకణం కూడా ఇస్తున్నారు. అంటే అమ్మవారి ప్రతిజ్ఞకి ప్రతీకగా అయితే ఇవి ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉచిత లడ్డు పంపిణీ కూడా దేవస్థానం మొత్తం చేస్తున్నారు. అంటే భక్తులకు ఎంతమంది వచ్చినా వారికి ఉచిత లడ్డు పంపిణీ అనేది. థ్యాంక్ యూ బిందు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.